హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిర. ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది కదా, వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం మనం ఈరోజు. నాన్ వెజ్ దమ్ బిర్యానీ కన్నా వెజిటేబుల్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీలో బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఏ బిర్యానీ అంటే ఇష్టమో కూడా నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వెజిటేబుల్ బిర్యానీ కోసం వెజిటేబుల్స్ ఎంత ఫ్రెష్గా ఉంటే వెజిటేబుల్ బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. అంటే దమ్ చేస్తాం కదా, వెజిటేబుల్స్ ఫ్లేవర్ అంతా బిర్యానీలోకి వచ్చేస్తుంది. అందుకని మనకు మెయిన్ కావాల్సింది ఫ్రెష్ వెజిటేబుల్స్. దానికోసం నేను డీప్ రూటెడ్ కో నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే డైరెక్ట్ మనకు ఫార్మ్స్ నుంచి పండినయే వచ్చేస్తాయి. అంటే మనం బయటకు వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకునే అంత లేదు కదా ఇప్పుడు, అందుకే నేను ఆన్లైన్లోనే ప్రిఫర్ చేశాను. దాంట్లో ఈ డీప్ రూటెడ్ కో అని దీన్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. నేను చాలాసార్లు బుక్ చేసుకున్నాను. ఇవి మన పొలంలోనే పండించినట్టుగా, అంటే మన రూఫ్ గార్డెన్లోనే పండించినంత ఫ్రెష్గా ఉన్నాయి. చాలా క్లీన్గా, నేను చూపిస్తాను ఎంత క్లీన్గా ఉన్నాయో. అసలు మట్టి అలాంటిది ఏం లేకుండా, మామూలుగా కాలీఫ్లవర్ అయితే మనకెంత మట్టిగా కనిపిస్తుంది కదా, ఎంత క్లీన్గా ఉందంటే నాకు చాలా నచ్చింది. ఇది కొత్తిమీర చూడండి, కొత్తిమీర అయితే బాగా నచ్చింది నాకు. కొత్తిమీర కానీ పుదీనా ఇవన్నీ మన బిర్యానీకి అవసరం కదా, అందుకని ఇవే తెప్పించాను. ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ అడ్వైస్తో పండిస్తారు. నాకు ఈ ప్యాకింగ్ కూడా బాగా నచ్చిందండి, ఎందుకంటే మనం బయటకు వెళ్ళి కొనే పరిస్థితిలో లేము కదా. ఇవి చాలా ఫ్రెష్గా క్లీన్గా చాలా బాగుంటాయి. డెలివరీ కూడా ఆన్ టైం డెలివరీ అండి. నా కస్టమర్ సపోర్ట్ మాత్రం ఈ విషయంలో బాగా నచ్చింది. ఈ కూరగాయలు పండిన 15 to 20 అవర్స్ లోపల మన దగ్గరకు వచ్చేస్తాయి. అంటే ఎక్కువ స్టోర్ చేసినవి కాకుండా డైరెక్ట్గా ఫామ్ నుంచే మన దగ్గరకు వస్తాయి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. నేను ఇక్కడ 2 cups బాస్మతి రైస్ తీసుకున్నాను. వీటిని మనం బిర్యానీ చేసే అరగంట ముందు కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నీ మ్యారినేట్ చేసుకుందాము. 1/2 cup పెరుగు తీసుకోవాలి, మంచి పెరుగు తీసుకోవాలి, బీట్ చేసుకొని తీసుకోవాలి. దాంట్లో 1 teaspoon సాల్ట్, టేస్ట్కి తగినంత వేసుకోండి. 2 teaspoons కారం పొడి, కారం కూడా మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon జీలకర్ర పొడి, 1/2 teaspoon గరం మసాలా. ఈ మసాలాలన్నీ మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. 1 teaspoon ధనియాల పొడి, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. దీంట్లో 2 పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1/2 కప్పు బీన్స్, 1/2 కప్పు పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. 1/2 కప్పు ఆలు, కొంచెం పెద్ద సైజు కట్ చేసుకుంటేనే బాగుంటాయి కూరగాయ ముక్కలన్నీ. 1/2 కప్పు కాలీఫ్లవర్ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి. తర్వాత మనం బిర్యానీ దమ్ చేసేటప్పుడు వేసుకుంటాము. నేను కొన్ని కాజు ముక్కలు వేసుకుంటున్నాను. దీంట్లో ఏవైనా ఆప్షనల్ అండి, కూరగాయ ముక్కలు ఏవైనా ఆప్షనల్. మనం కావాలంటే కొన్ని పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. 1/2 నిమ్మరసం పిండుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి కూరగాయలు ఎంత ఫ్రెష్గా ఉంటే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్ కూరగాయలు తీసుకోండి. చాలామంది కూరగాయలు ఉడికించి వేసుకుంటారు, అసలు ఉడికించొద్దండి. ఈ కూరగాయల ఫ్లేవర్తోనే బిర్యానీకి టేస్ట్ వస్తుంది. అంటే మనం అడుగున కూరగాయలు వేసుకుంటాం కదా, ఆ ఫ్లేవర్ పైన రైస్కి పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఉడికించుకుంటే ఫ్లేవర్ అంతా పోతుంది, అందుకని డైరెక్ట్గా ఇలానే వేసుకోవాలి. అందుకనే మరీ చెప్తున్నాను, ఫ్రెష్ కూరగాయలు తీసుకోమని. పైనుండి ఒక 2 teaspoons ఆయిల్ వేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకొని 15 to 20 minutes పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం రైస్ వండుకుందాము. దానికోసం ప్యాన్లో 1/2 కన్నా ఎక్కువ వాటర్ తీసుకోవాలి, అంటే దాదాపుగా 2 liters వాటర్ తీసుకోవాలి. 2 బిర్యానీ ఆకు వేసుకుందాము. 1 teaspoon సాజీరా, 2 దాల్చిన చెక్క ముక్కలు, 5 లేక 6 లవంగాలు, 3 ఇలాచీ, ఒక 2 చిన్న ముక్కలు అనాస పువ్వు ముక్కలు. 1 teaspoon ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ స్టిక్కీగా లేకుండా ఉంటుంది. 1 teaspoon సాల్ట్ వేసుకోవాలి. 4-5 పుదీనా ఆకులు వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. మూత పెట్టుకుని ఈ నీళ్ళని మరగనివ్వాలి. నీళ్ళు మరుగుతున్నాయి కదా,
ఇప్పుడు దీంట్లో మనం కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. నీళ్లు వంచేసి వేసుకోవాలి. రైస్ని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. కంప్లీట్గా ఉడకనివ్వద్దు. 60 to 70% మాత్రమే ఉడికించుకోవాలి. మిగతాది మనం దమ్ చేసుకున్నప్పుడు ఉడుకుతుంది, అంటే కూరగాయలతో పాటు ఉడుకుతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. మొత్తం అస్సలు ఉడకనివ్వద్దు. జస్ట్ కొంచెం ఇలా పళ్ళకి ఇరుగుతుంటే సరిపోతుంది. అంటే ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుందాం. మరి గట్టిగా ఉంది రైస్. ఇదిగోండి, మొత్తం ఉడకలేదు, కొంచెం ఇట్లా ఇరుగుతుండాలంతే. ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళని వార్చేసుకోవాలి. మనం బిర్యానీ చేసుకోవడానికి ఒక మందపాటి ప్యాన్ తీసుకోవాలి. కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అడుగంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దాంట్లో మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా కూరగాయ ముక్కల్ని, ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. అడుగున కొన్ని వాటర్ పోసుకుందాము, అంటే ఒక పావు కప్పు వాటర్ పోసుకుందాము. ఇప్పుడు దీనిపైన మనం 70% ఉడికించుకున్నాం కదా రైస్ని, ఆ రైస్ని వేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత మనం పైనుండి బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. దాదాపుగా నేను 1/2 కప్ బ్రౌన్ ఆనియన్స్ వాడాను ఇందులో. కొత్తిమీర కూడా రైస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా వేసుకుందాము. పైనుండి కొంచెం నెయ్యి వేసుకుందాము, అంటే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. బిర్యానీ కదా, నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. పైనుండి ఒక పావు కప్పు పాలు వేసుకుంటున్నాను. పాలు వేయడం వల్ల రైస్ సిల్కీగా వస్తుంది. దీంట్లో నేను కొంచెం కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకున్నాను. ఆప్షనల్ అండి, మీరు కుంకుమ పువ్వు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. దీనికి మూత గట్టిగా ఉండాలండి. మూత ఎంత గట్టిగా ఉంటే మనకంటే దమ్ బయటకు రాకుండా ఉండాలన్నమాట. నేను దమ్ బయట రాకుండా అల్యూమినియం ఫాయిల్ పెట్టుకున్నాను. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ అవైలబుల్ లేకపోయినా పర్లేదు, మీరు ఏదైనా చపాతీ పిండి అయినా సరే దాన్ని ఈ అంచుల వెంబడి పెట్టుకుని గాలి బయట రాకుండా సీల్ చేసుకోవాలి, అంతే. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంటే మన స్టవ్ని బట్టి, మన ప్యాన్ని బట్టి పెట్టుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అయింది. 5 మినిట్స్ తర్వాత ఈ ప్యాన్కి స్టవ్కి మధ్యలో ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అంటే మనం చపాతీ చేసుకుంటాం కదా, అలాంటి ప్యాన్. డైరెక్ట్ ఫ్లేమ్ తగలకుండా మధ్యలో ఆ ప్యాన్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో ఇంకో 10 మినిట్స్ పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో ఇంకో 15 మినిట్స్ పెట్టుకోవాలి. మనం హై ఫ్లేమ్లో 10 మినిట్స్, ఆ తర్వాత లో ఫ్లేమ్లో 15 మినిట్స్ పెట్టుకున్నాం కదా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు మూత ఓపెన్ చేద్దాం. వావ్, గుమ్మగుమ్మలాడుతుంది. కూరగాయలు కూడా బాగా ఉడికిపోయాయండి. చూడండి, నేను ఇంకా చూపిస్తాను. ఇదిగోండి, కూరగాయలు కూడా బాగా ఉడికిపోయాయి, చూసారా. అంతే, చూసారు కదా, టేస్టీ వెజిటేబుల్ దమ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. మంచి ఫ్లేవర్తో అండి, చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంది. కంపల్సరీ ట్రై చేయండి. అది కూడా ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే ఇంకా బాగుంటుంది. ఫ్రెష్ వెజిటేబుల్స్ కోసం నేనైతే డీప్ రూటెడ్ కోలో ఆర్డర్ చేసుకున్నాను. మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.